జనసేన ప్రధాన కార్యదర్శి నాదెళ్ల మనోహర్ ఈయన టచ్ చేసేటప్పుడు మంచి డేటాతో వస్తారు. చక్కటి ఒక పాయింట్ను పెట్టారు, డేటాతో సహా నిలదీశారు. అవినీతిపై సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ అనీసే అవినీతి నిరోధక శాఖ కేటాయించిన ఫోన్ నెంబర్కి 5 ఏళ్లలో 8,03,612 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మంత్రులు వారి పేషీలపైనే 2,16,803 ఫిర్యాదులు ఉన్నాయి. మరో 4,39,679 మంది 679 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైకాపా నాయకుల మీద వచ్చాయి. ఇన్ని ఫిర్యాదులు వస్తే ఒక్క రూపాయి అవినీతి జరగలేదని సీఎం జగన్ ఎలా ప్రకటించుకుంటారని నిలదీశారు. అవినీతి జరగలేదనేది పూర్తి అవాస్తవం. 5 ఏళ్లలో ఏం జరిగిందో పత్రికలు పుంకాలుగా రాస్తూనే ఉన్నాయి. కొన్ని శాఖల్లో అవినీతిని జనసేన ప్రజల ముందుకు తీసుకొచ్చింది అని గుర్తు చేశారు. పింఛను రేషను అందడం లేదని ఫిర్యాదులు చేస్తేనే వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. అయినా కూడా అవినీతి నిరోధక శాఖ ఇన్ని లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఆర్థిక శాఖలో 91,000 కోట్లు ఎటు వెళ్ళాయో నేటికి తెలియదు. ఉపాధ్యాయ బదిలీలో 100 కోట్లు, విద్యార్థులకు ఇచ్చిన షూ బ్యాగుల్లో 120 కోట్లు, జగనన్న కాలనీల పేరుతో 34,000 కోట్లు దోచేశారు. 2,859 కోట్లతో 4,17,000 గేదెలు కొన్నామన్నారు, కానీ ఎవరికి లబ్ధి చేకూరలేదు. ఇదంతా అవినీతి కాకపోతే మరేంటి అని నిలదీశారు.